చాలా కాలం క్రితం దుమ్ముతో నిండిన రోడ్లు మరియు పొలాల మధ్య ఉన్న ఒక ప్రశాంతమైన భారతీయ గ్రామంలో రావు అనే రైతు ఉండేవాడు. అతని జీవితం సరళమైనదే కాని చాలా కష్టమైనది. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు అంతులేని పనితో నిండి ఉండేది. రావు దగ్గర 2 జంతువులు ఉండేవి, ఒక బలమైన ఎద్దు మరియు ఒక గాడిద. ఆ 2 జంతువులు ఒకే పాకలో నివసించేవి, ఒకే నీరు త్రాగేవి, కాని వాటి జీవితాలు చాలా విభిన్నంగా ఉండేవి. ఎద్దు వ్యవసాయానికి వెన్నెముక లాంటిది. అది ప్రతిరోజూ అలసిపోకుండా మండుటెండలో, బురద నిండిన వానాకాలంలో మరియు ఎముకలు కొరికే చలికాలంలో పొలాన్ని దున్నుతూ ఉండేది. దాని జీవితం నిరంతర పోరాటం మరియు అలసటతో కూడుకున్నది. గాడిద దీని పని మాత్రం చాలా తక్కువ. ఇది ధాన్యం బస్తాలు లేదా కట్టెల వంటి చిన్న బరువులను మాత్రమే మోసేది. పని పూర్తయిన తర్వాత అది నీడలో ప్రశాంతంగా గడ్డి తింటూ చల్లటి గాలిని ఆస్వాదించేది. కాలక్రమేణా ఎద్దు మనస్సులో అసూయ పెరిగింది. ప్రతి సాయంత్రం అలసిపోయి నొప్పులతో తిరిగి వస్తున్నప్పుడు గాడిద హాయిగా విశ్రాంతి తీసుకోవడం చూసి, వాడి జీవితం ఎందుకు అంత సుఖంగా ఉంది, నా జీవితం ఎందుకు కష్టాలతో నిండి ఉంది అని ఆలోచించేది. సోదరా, నీ జీవితం చాలా సౌకర్యవంతంగా ఉంది. నువ్వు తక్కువ పని చేస్తావు, ఎక్కువ విశ్రాంతి తీసుకుంటావు. నేను రోజూ నా బలాన్ని ధారపోస్తున్నాను, కాని నాకు మిగిలేది బాధ మాత్రమే. గాడిద ఓపికగా విన్నది మరియు ప్రమాదకరమైన ఒక సలహా ఇచ్చింది. నువ్వు నిజంగా విశ్రాంతి కోరుకుంటే ఒక దారి ఉంది. 1 లేదా 2 రోజులు జబ్బు చేసినట్లు నటించు. అప్పుడు రావు జాలిపడి నిన్ను విశ్రాంతి తీసుకోనివ్వచ్చు. ఆ ఆలోచన రాగానే ఎద్దు కళ్ళు మెరిశాయి. కాని గాడిద హెచ్చరించింది, అలాగే చెయ్యి, కాని కొద్ది సమయం మాత్రమే. దురాశ ప్రమాదాన్ని తెస్తుంది. మరుసటి ఉదయం ఎద్దు ఆ సలహాను పాటించింది. అది బలహీనంగా ఉన్నట్లు నటిస్తూ నెమ్మదిగా కదిలింది. రావు చింతించి, పాపం, ఈ రోజు నువ్వు విశ్రాంతి తీసుకో అన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఎద్దు పని లేకుండా పూర్తి రోజును ఆస్వాదించింది. 2వ రోజు ఎద్దు మళ్లీ అలాగే నటించింది. ఈసారి రావు ఏమీ అనలేదు, కాని అతని ముఖంలో జాలికి బదులు అనుమానం కనిపించింది. ఆ రాత్రి గాడిద మళ్లీ హెచ్చరించింది, చాలు సోదరా, రేపు పనికి వెళ్ళు. పొలాలు వేచి ఉన్నాయి. ఎద్దు మొండితనం, కాని సుఖానికి అలవాటు పడ్డ ఎద్దు వినలేదు. నేను నా జీవితమంతా కష్టపడ్డాను, నాకు కొంచెం విశ్రాంతి వద్దా అని వాదించింది. గాడిద విచారంగా, నా మాటలు నీకు అర్థమయ్యే సమయానికి అంతా మించిపోతుంది అని బదులిచ్చింది. 3వ ఉదయం ఎద్దు మళ్లీ పనికి రాకుండా పడుకుంది. రావు కాసేపు దానిని గమనించి ఒక తాడుతో తిరిగి వచ్చాడు. ఎద్దు సంతోషించింది, తనకు మరో రోజు విశ్రాంతి దొరుకుతుందని అనుకుంది. కాని రావు ఆ తాడును పొలానికి కాకుండా ఒక కొత్త వ్యక్తికి అప్పగించాడు. గాలిలో రక్తం వాసన రావడం మొదలైంది. ఆ వ్యక్తి కళ్లలో కత్తులు మరియు క్రూరత్వం చూసిన ఎద్దు అతను కసాయివాడు అని భయంతో గ్రహించింది. ఎద్దు అరవాలని, తాను పని చేయగలనని చెప్పాలని అనుకుంది, కాని విధి పశ్చాత్తాపాలను వినదు. కొద్ది రోజుల్లోనే రావు కొత్త ఎద్దును కొన్నాడు. పాత ఎద్దు మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు. ఈ కథ మనకు కొన్ని ముఖ్యమైన విషయాలను నేర్పుతుంది. కష్టపడి పని చేయడం నుంచి తప్పించుకోవడం అంటే మన భవిష్యత్తు నుంచే పారిపోవడం. బాధ్యతను తప్పించుకోవడం కొద్దిసేపు సౌకర్యంగా అనిపించవచ్చు, కాని దాని మూల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. నిజాయితీ గల ప్రయత్నమే మన స్థానాన్ని మరియు గౌరవాన్ని కాపాడుతుంది. సోమరితనం మరియు దురాశ మనల్ని నెమ్మదిగా నష్టాల వైపు నెట్టివేస్తాయి. తాత్కాలిక సుఖాల కోసం షార్ట్ కట్స్ వెతకడం ప్రమాదకరం.